అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇది హైదరాబాద్లో మా మర్ది గారు పడి పూజ పెట్టుకుంటే పూజకైతే వెళ్ళాము. ఇది సాటర్డే ఈవినింగ్ అయితే మేము బయలుదేరి సండే మార్నింగ్ మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగి అక్కడి నుంచి మా మర్ది గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సండే ఈవినింగ్ పడి పూజ అయితే చాలా బాగా జరిగింది. సండే ఈవినింగ్ పూజ కదా, మార్నింగ్ నుంచే హడావిడి ఉంటుంది మా ఇంట్లో. హడావిడి పూజకి ఏర్పాట్లు ఎలా జరిగినాయి, మా అల్లరి ఇవన్నీ చూడండి. మా ఇంట్లో జరిగిన హడావిడి అంతా పూజ కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. అయితే నేను రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి మా మర్ది గారి వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో ఆటో ఇంకా రాలేదని బయట నిల్చున్నాము. ఆటో రాగానే అక్కడి నుంచి బయలుదేరి మా మర్ది గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి సాయంత్రం పూజ కాబట్టి మార్నింగే డెకరేషన్ హడావిడి అనమాట. పూజ కోసం ఇక్కడ అరిటాకులతో డెకరేషన్ అది అవుతుంది, పువ్వుల డెకరేషన్ అది చేస్తున్నారనమాట. ఇంకోండి ఇంటికి తోరణాలు, ఇక్కడ దేవుడి దగ్గర ఈ అపార్ట్మెంట్ అంతా మొత్తం అంతా చుట్టూరా మొత్తం బంతిపూలతో డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇదిగోండి. అయితే ఇంట్లో కూడా కొంచెం పువ్వులు అవి తీసుకుని, అంటే ఈవినింగ్ పువ్వులు పెట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పి అన్ని విడి పువ్వులే తెచ్చారు. కూర్చుని అయితే మేము మా తోటికోడలు అందరం పువ్వుల మాల అయితే కడుతున్నాం అనమాట. విరజాజులు, కనకాంబరాలు అయితే ఎంత తొందరగానైనా మాల అయిపోతుంది, కానీ ఇక్కడ విరజాజులు అయితే అవ్వవు. అందుకే కనకాంబరాలు ఎక్కువ మాలలు చేసుకొని విరజాజులు కొన్ని చేసుకున్నాం అనమాట. ఇలా సరదాగా అందరం కూర్చుని పువ్వుల మాల కట్టుకొని పూజకి ఏమేమి కావాలో ఇవన్నీ అయితే చూసుకుంటున్నాము. ఇదిగోండి, ఇలా ఇల్లంతా బంతిపూలతో అయితే అన్ని గుమ్మాలకి బంతిపూలతో ఇలా డెకరేషన్ అయితే చేసి అన్ని గుమ్మాలకి బంతిపూల దండలు అయితే పెట్టేసాము. ఇంకా ఈవినింగ్ పూజ కోసం ఇంకా రెడీ అవ్వాలన్నమాట. ఇదిగోండి, ఇంట్లో చుట్టాలందరం కూర్చుని ఇంట్లో పనులు అయితే పూజ కోసం అయితే రెడీ అవ్వడానికి అయితే అనుకుంటున్నాం అనమాట. దానికన్నా ముందు నువ్వు వచ్చేసావు నా ఛానల్లోకి, చూసుకోరా వస్తున్నా. దానికన్నా ముందు అందరం ఇంట్లో టీ తాగైతే మళ్ళీ అందరం స్నానాలు చేసి పూజ దగ్గరికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఒక పొయ్యి మీద పంచదార టీ, ఒక పొయ్యి మీద బెల్లం టీ. మా వాళ్ళు ఎక్కువగా బెల్లం టీ తాగుతారు. బెల్లం టీ తాగని వాళ్ళకి కొద్దిగా పంచదార టీ. నేనైతే బెల్లం టీ అస్సలు తాగాను అనమాట, పంచదార టీనే ఇష్టపడతాను. ఇలా టీ తాగేసి అయితే అందరం మళ్ళీ స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గరికి అయితే అందరం రెడీ అయిపోయాము. రాకాసు పిల్ల ఏ గిరిగారు ఎప్పుడు షార్ట్ లోను పైన ఉంటే కింద ఉండదు, కింద ఉంటే పైన ఉండదు. గిరిగారికి కాదు, మా పర్ఫార్మెన్స్ నీకు చెప్తాను. నీదేంటి, నీ ఛానల్ పేరేంటి చెప్పా? మావయ్య గారిని నేను ఒక్కదాన్ని కదా, ఇంకా ఇద్దరు ఉన్నారండి. ఇదిగో గాయత్రి మంజు. నేనేం చెప్పలేదండి. ఇదిగోండి, ఇంకా పడి పూజకైతే అందరం రెడీ అయిపోయామన్నమాట. ఇదిగోండి, మా అత్తయ్య గారు తెలుసు కదా, మేము ఇంకా పిల్లలము అందరం చక్కగా ఫోటోలు అయితే దిగేసి అప్పుడు పూజ కిందకి వెళ్ళాము. మేము నలుగురం, మీకు చాలా వీడియోస్లో తెలిసే ఉంటుంది, మేము నలుగురం తోటికోడలు మా అత్తయ్య గారు. ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. పూజ స్టార్ట్ అయిపోయింది. దేవుడు 18 మెట్లు ఈ మందిరం ఉంటుంది కదా, దీన్ని కూడా చక్కగా అలంకరించేశారనమాట. నీట్గా అన్నీ సర్దేసి ఉంచారు. గురువు గారు వస్తారు కదండి, పంతులు గారు, అది రావడమే లేట్. ఇంకా చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో, చాలా బాగా చేశారు. ఉన్న చిన్న ప్లేస్ అయినా సరే
చక్కగా నీట్గా వచ్చిందనమాట. అపార్ట్మెంట్లో కదండి, ఇంకా పైన చేసుకోవడానికి ఉండదు, కింద సెల్లర్లో ఇలా అరేంజ్ చేశారనమాట. ఇంకా పడి పూజకి సంబంధించినవన్నీ రెడీ చేసేసి ఉంచేశారు. పూజకైతే అన్నీ రెడీ అయిపోయినాయి. మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, అందులో అయ్యప్ప స్వామి పడి పూజ అంటే మ్యాక్సిమం అందరూ ఇష్టపడే పూజ అనమాట. చాలా చక్కగా జరుగుతుంది. అసలు ఎక్కడ ఏ పూజ అయినా సరే ఒక్కొక్కసారి ఇంకా ఉంటుందా అనిపిస్తుంది, కానీ అయ్యప్ప స్వామి పడి పూజ అలా అనిపించదు అనమాట. ఇదిగోండి పూజ దగ్గరికి పైన అంతా రెడీ చేశారు. పిల్లలు పైకి కిందకి ఎక్కుతున్నారనమా అని మా మామయ్య గారు అక్కడ కాపలా కూర్చున్నారనమాట. పిల్లల్ని పైకి వెళ్ళకుండా అవన్నీ సర్దుతున్నారని చెప్పి పైకి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు. ఇదిగోండి ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు. పూజ స్టార్ట్ అయింది. పూజ ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇవాళ వీడియోలో మేము దానికి సంబంధించిన ప్రిపరేషన్స్, మేము ఎలా పూజ దగ్గరికి ఏర్పాట్లు చేసుకున్నాం అనేది ఇవాళ వీడియోలో చూశారు కదా. రేపటి వీడియోలో ఏమేమి పూజ దగ్గర పూజ అయిపోయిన తర్వాత స్వాములకి టిఫిన్స్ అవి పెట్టాలి కదండి, అల్పాహారం పెట్టాలి కదా, అల్పాహారంలో ఏమేమి వడ్డించాము, పూజ ఎలా జరిగింది ఏంటి, ఇవన్నీ అయితే మీరు రేపటి వీడియోలో చూడొచ్చు. చాలా చక్కగా జరిగిందండి పూజ అయితే, చాలా బాగా జరిగింది. అయ్యప్ప స్వామి పూజ అంటేనే స్వామితో పాటు మనం కూడా ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి కదా, చాలా బాగా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.